నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సీఎంగా బాధ్యతలు స్వీకరించాక రెండో పర్యటనలో అమరావతిని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి ఈ పర్యటనలో పలు నిర్మాణాలు రాజధాని ప్రాంత స్థితిగతుల్ని తెలుసుకుంటున్న చంద్రబాబు తన శాఖల అధికారులతో సుదీర్ఘంగా 10 గంటల పాటు సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల్లో మౌలిక వసతులు మంచినీటి కొరత రాకుండా చూడటంపై అధికారులకు దిశానిర్దేశం మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన కొత్త మంత్రిగా బాధ్యతలు అప్పగించిన చంద్రబాబుకు ధన్యవాదాలు ఏపీ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియామకం ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న తిరుమలరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు రాజధాని ప్రాంత స్థితిగతుల్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుసుకుంటున్నారు. అమరావతి నిర్మాణాల పరిశీలనలో భాగంగా ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరారు. తొలుత ప్రజావేదిక శిథిలాలను సీఎం పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయునిపాలెం బయలుదేరారు. అక్కడ ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీసు అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాల్ని పరిశీలిస్తారు. ఐకానిక్ నిర్మాణాల కోసం గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పనులు మొదలుపెట్టిన ప్రాంతాలకు వెళ్తారు. పర్యటన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలి రోజునే సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. నిన్న ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో దాదాపు 10 గంటల పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు, మంచినీటి కొరత రాకుండా చూడటంపై అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. తాను చెప్పిన అంశాలపై వెంటనే యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 3 నెలల్లో ఈ సమస్యల పరిష్కారం జరగాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. ఆ తర్వాత మరోసారి సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వద్దన్నారు. ఆ తర్వాత జనసేనానితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమావేశమయ్యారు. ఉదయం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ పవన్ కళ్యాణ్ సంతకం చేశారు. గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణం దస్త్రంపై రెండో సంతకం చేశారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో డ్రైన్లలో తట్ట మట్టి తీయలేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పోలవరం ఏపీకి వరమని, జీవనాడి అని పేర్కొన్నారు. మంత్రిగా బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకి మంత్రి నిమ్మల రామానాయుడు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు ఆయన ఛాంబర్లో బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను గెలిపించి మంత్రిని చేసిన 70,000 నియోజకవర్గ కుటుంబాలకు పాదాభివందనం చేస్తున్నానన్నారు. కూటమి ద్వారా తన గెలుపునకు సహకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే సీజన్కు పంటలను కాపాడేందుకు కాలువలో డిసిల్టింగ్కు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఫ్లడ్ వచ్చినప్పుడు మెటీరియల్ ముందుగానే రిజర్వ్ చేసుకుంటామన్నారు. వరదలు వస్తే తామే సంచులు తెచ్చుకుని గట్లను కాపాడుకున్నామని వెల్లడించారు. రానున్న ఫ్లడ్ విషయంలో ముందు నుంచి సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్నదాతకు సేవ చేసే ఇరిగేషన్ లాంటి శాఖలను నిర్వీర్యం చేశారన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు ఇరిగేషన్కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కేటాయించింది 30,000 కోట్లు మాత్రమేనని నిమ్మల తెలిపారు. పోలవరం ఏపీకి వరమని, జీవనాడి అని పేర్కొన్నారు. అందుకే గతంలో చంద్రబాబు 5 ఏళ్ల పాటు అప్పట్లో సోమవారం పోలవరంగా మార్చారన్నారు. జగన్ పోలవరం పనులు చేయకపోగా 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారన్నారు. చేసిన పనులు కూడా ధ్వంసం చేశారన్నారు. చేసిన తప్పుకు కప్పిపుచ్చి అబద్ధాలు చెబుతున్నారు. భారతదేశం దుర్భిక్ష పరిస్థితులు పోవాలంటే నదుల అనుసంధానం మాత్రమే మార్గమని, పోలవరంలో ఎంత డబ్బు ఎవరెలా దోచేశారో విచారిస్తాం, తప్పు చేసిన వాళ్లను వదిలిపెట్టాం, వెంటనే జలవనరుల శాఖ పరిస్థితిపై, గత ప్రభుత్వ విధ్వంసంపై శ్వేతపత్రం విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఈరోజు ఏదైతే పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏదైతే నేను మొట్టమొదటి సంతకంగా ఏదైతే ఇమ్మీడియట్లీ రైతాంగానికి, ప్రజలకి మేలు చేకూర్చేటువంటి విధంగా ఏ విధంగా మనం వాళ్ళకి సాయం చేయగలనే ఆలోచనలో భాగంగా మరి ఏదైతే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో కనీసం తూడుకి గురబడక కూడా మందు కొట్టలేనిటువంటి స్థితిలో చిన్నపాటి వర్షానికి కూడా
వేలాది ఎకరాలు ఏదైతే పంట ముంపుకు గురవుతుందో ఈరోజు జూన్ 20వ తేదీ వచ్చినా కూడా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం కనీసం మరి ఎస్టిమేషన్ వేయడం కానీ టెండర్లు పిలవడం కానీ వర్క్ ఆర్డర్లు కూడా అంటే సీజన్ దాటిపోయినా కూడా వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ ఖరీఫ్ సీజన్ కూడా పంట ముంచేసేటువంటి విధంగా గత ప్రభుత్వం ఏదైతే పనిచేసిందో దాన్ని ఇమ్మీడియట్లీ అయినా కొంత మేర కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇమ్మీడియట్లీ ఏదైతే ఆ డ్రైన్స్లో కానీ కెనాల్స్లో కానీ ఎక్కడైతే ఆ యొక్క గురబడెక్క తూడు ఇటువంటి బీడ్ అంతా కూడా ఇమ్మీడియట్లీ క్లియర్ చేయమని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షను. అదేవిధంగా మరి ఏదైతే గత 4-5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసాం, ఎక్కడ కూడా లాకులు కానీ షట్టర్స్ కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టలేనిటువంటి మెయింటెనెన్స్ కూడా చేయలేనిటువంటి దుస్థితిలో ఈవేళ ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి దాన్ని కొంతమేరైనా కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మరికొందరు మంత్రులు పదవీ బాధ్యతలు స్వీకరించగా మిగతా వారు కూడా బాధ్యతలు స్వీకరించే పనిలో పడిపోయారు. ఇక ఈరోజు సచివాలయంలోని 5వ బ్లాక్లో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు మంత్రి వాసంశెట్టి సుభాష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. కార్మిక శాఖలో ఒక కార్మికుడిలా పనిచేస్తా, కార్మికుల హక్కుల పరిరక్షిస్తా, కార్మికుల కష్టాలు తీరుస్తా అన్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం 2019 నుండి 1.25 కోట్ల మంది కార్మికులకు మాత్రమే బీమా సదుపాయం కల్పించింది. కానీ చంద్రన్న పాలనలో కార్మికులు సుఖ సంతోషాలతో ఉంటారని తెలిపారు మంత్రి వాసంశెట్టి సుభాష్. వైసీపీ పాలనలో కార్మికులకు చెందాల్సిన 3,000 కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని ఆరోపించారు. కార్మికుల సంక్షేమం వైసీపీ పట్టించుకోలేదన్న ఆయన 13 పథకాల రద్దు ద్వారా కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఇసుక లభ్యత లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు అనేక కష్టాలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు మంత్రిగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేష్కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. గుర్తిస్తూ ఈ కార్మిక చట్టం ఎప్పుడు సక్రమంగా నిర్వహిస్తూ ముందుకు సాగింది చంద్రన్న ప్రభుత్వం. ముఖ్యంగా 2014-19లో 2.55 కోట్ల బీమాను కార్మికులకు అందజేసింది. మరి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019-24 గాను కేవలం 1.25 కోట్ల బీమాలను మాత్రమే కార్మికులకు అందజేసింది. పూర్తిగా ఏదైతే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ నిమిత్తం చెస్ ద్వారా 1% చెస్ ద్వారా వచ్చే అమౌంట్ని 3,000 కోట్లని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దారి మళ్లించడం జరిగింది. కార్మికుల కష్టాలని గుర్తించి వాళ్ళ హక్కులను కాపాడటంలో అందులో భాగంగా ఈరోజు కార్మిక మంత్రిగా నన్ను నియమించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే మరి నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రి పదవినిచ్చి నా మీద నమ్మకం ఉంచి మరి ఈ యొక్క శాఖను కేటాయించిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాపై వచ్చిన నమ్మకాన్ని సచివాలయంలో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు టీజీ భరత్. మొదట సచివాలయంలో మంత్రికి ఘన స్వాగతం పలికారు అధికారులు. 4వ బ్లాక్లోని తన ఛాంబర్లో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీ స్పెషల్ స్టేటస్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం స్పెషల్ స్టేటస్ కోల్డ్ స్టోరేజ్లో ఉందని పేర్కొన్నారు. అయితే స్పెషల్ స్టేటస్కు ప్రత్యామ్నాయంగా గుజరాత్ తరహా గిఫ్ట్ సిటీ ఏపీలో నిర్మాణం చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరనున్నట్లు వెల్లడించారు. మరోవైపు నాకు మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఇక గుజరాత్ను రోల్ మోడల్గా తీసుకుని ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు అభివృద్ధి చేసి చూపిస్తా అన్నారు మంత్రి టీజీ భరత్.
గతంలో లా మాయా బజార్ సమాచారం ఉండదన్న ఆయన రాయితీలు అందక పారిశ్రామికవేత్తలు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అయితే పరిశ్రమలకు అందాల్సిన రాయితీలపై ప్రత్యేకంగా దృష్టి పెడతానన్నారు. రాష్ట్రంలో భారీ పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్న ఆయన ఒక్క ప్రాంతం అభివృద్ధి మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తామన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో అద్భుతాలు చేయాలన్న ఆలోచనతో ఉన్నామని వెల్లడించారు. మరోవైపు మన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు పక్కకు వెళ్లిపోయాయి. 2019 నుండి 2024 వరకు పెట్టుబడులు ప్రకటనల వరకే పరిమితమయ్యాయని దుయ్యబట్టారు. అలా ఎందుకు జరిగిందో కూడా చూడాలన్నారు మంత్రి టీజీ భరత్. ఈరోజు ఎవరు పెద్ద ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటే ఫస్ట్ గుజరాత్ పోతారు. సో అట్లాంటివన్నీ కూడా తెలుసుకొని మన ఆంధ్రప్రదేశ్కి బెస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ లేకపోతే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేదానికి ఇండస్ట్రీస్కి మన ఆంధ్రప్రదేశ్కి వస్తే వాళ్ళకి ఘన స్వాగతం పలుకుతూ వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా వీ షుడ్ వర్క్అవుట్. ఎందుకంటే హైలీ కాంపిటేటివ్, ప్రతి స్టేట్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. బట్ ఖచ్చితంగా వీ విల్ డూ అవర్ బెస్ట్. నేను ఒకటి చెప్పేది, ఏది మాయాబజార్ కాదు, బట్ 100 times ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా 100 times అయితే బెటర్ చేయగలుగుతాం అయితే మాత్రం హామీ ఇవ్వడం జరుగుతుంది. మొదటిగా ఇప్పుడు మనకి కాన్ఫిడెన్స్ అనేది ఇండస్ట్రీస్లో ఈ లాస్ట్ 5 years చేసిన దానికి ఒక తగ్గిందనమాట. మన ఆంధ్రప్రదేశ్కి రావాలంటే భయపడతారు కొంత. సో బేసిక్లీ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్, మనము ఇన్సెంటివ్స్ ఏదైతే ఉందో రాయితీలు ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉంటామో అవి చాలా వరకు అట్లే అయిపోయింది. ఇన్సెంటివ్స్ అనౌన్స్ అయినాయి, వాళ్ళకు వచ్చినాయి, ప్రాసెస్ అయిపోయింది, బట్ ఏవి కూడా వాళ్ళకి అందడం అనేది కాలేదన్నమాట. ఓన్లీ ఎంఎస్ఎంఈకి కొద్ది వరకు ఏమో జరిగిందని నిన్న. సో ఈ ఇన్సెంటివ్స్ అనేది చంద్రబాబు గారితో ఫాలోఅప్ చేసి ఖచ్చితంగా వీలైనంత త్వరలో మనం అది వాళ్ళకి రిలీజ్ చేస్తే ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ముందు. ఎందుకంటే నేను జస్ట్ ఒక 4-5 daysతో ఇంటరాక్షన్తో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేదానికి చాలా అవకాశం ఉంది. కోస్టల్ లైన్ ఉంది. సో ఇట్లాంటివి అన్నీ వీ హ్యావ్ బెటర్ పిక్చర్ దెన్ లాట్ ఆఫ్ అదర్ స్టేట్స్ అన్నమాట. సో మనము వాళ్ళకి వర్కౌట్ చేసి ఏ డిస్ట్రిక్ట్స్లో ఆ రా మెటీరియల్ సోర్సెస్ అనుకోండి, న్యాచురల్ ఏమున్నాయి. రాహుల్ గాంధీ దెబ్బకి ఎన్నికల్లో బీజేపీ చతికిల పడిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నారన్న పేరు తప్ప బీజేపీ చేతిలో పవర్ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిందని, ప్రజలు ఒక నిర్ణయం తీసుకుని మార్పు కోసం ఓటు వేశారన్నారు. ఫర్ జగన్, అగైనెస్ట్ జగన్ పేరుతో ఎన్నికలు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గురించి కూడా ప్రస్తావించారు. ఏపీలో కాంగ్రెస్ అనుకున్న మేరకు పర్ఫార్మెన్స్ చేయలేకపోయిందన్నారు. ఫర్ జగన్, అగైనెస్ట్ జగన్ పేరుతో ఏపీలో ఎన్నికలు జరిగినట్లు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గురించి కూడా ప్రస్తావించారు. ఏపీలో కాంగ్రెస్ అనుకున్న మేరకు పర్ఫామ్ చేయలేకపోయిందన్నారు. ఓ సర్వేలో కాంగ్రెస్కు 7% ఓటింగ్ వచ్చినట్లు వెల్లడించారు. ప్రజలు తమ ఓటు చీలకూడదని, వృధా కాకూడదన్న ఉద్దేశంతో కాంగ్రెస్కు ఓటు వేయలేదన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం నారా చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించాలని, ఒత్తిడి తేవాలని సూచించారు. గతంలో 10 ఏళ్లు హోదా ఇస్తామన్న బీజేపీ తన మాట నిలుపుకోలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు మద్దతు ఇవ్వకపోతే ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉండేదే కాదని చెప్పారు. టీడీపీ నుంచి గెలిచిన ఎంపీల వల్ల బీజేపీ అధికారంలో ఉందని గుర్తు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ కళ అయిన పోలవరం నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేయడం దారుణమన్నారు. అప్పట్లో మహానాయకుడు చనిపోతే ఊరూరా విగ్రహాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ అని, మతం పేరుతో చిచ్చు పెట్టడం, ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీ చేస్తున్న రాజకీయాలని మణిపూర్ ఘటన ద్వారా రుజువైంది. కాబట్టి బీజేపీ చేస్తున్న పొరపాట్లన్నీ ప్రజలు గమనించారు. కాబట్టి ప్రభుత్వానికి చెందిన ఆస్తులైతేనేమి వాళ్ళ బెనామీలకు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు బీజేపీ చేస్తున్న అరాచక పాలన వల్లనే ఈరోజు బీజేపీ పార్టీకి మెజారిటీ తగ్గడానికి కారణం. ఇంకొంచెం ఉంటే ఆల్మోస్ట్ బీజేపీ పార్టీ అసలు ప్రభుత్వమే ఏర్పాటు చేయలేని స్థితికి ఈరోజు బీజేపీ పార్టీ దిగజారిపోయింది. ఇలాంటి ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఈరోజు ఉంది. ఒకటే డిసిషన్గా ఈ ఎన్నికలు నిలిచాయి. ఫార్ జగన్ ఆర్ అగెయిన్స్ట్ జగన్. అగెయిన్స్ట్ జగన్ అన్న మార్పు కావాలి అన్న ఈ గట్టి డిసిషన్ ప్రజలు తీసుకున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు
అన్నట్టుగా చాలా డిసిసివ్గా దే ఓటెడ్ విత్ అ వెంజెన్స్ ఫర్ చేంజ్. ఇది అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. కేవలం అంత గట్టి నిర్ణయం ప్రజలు తీసుకొని మార్పు కావాలి అన్న అంత గట్టి డిసిషన్ తీసుకున్నారు కాబట్టే ఇన్ ద ప్రాసెస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అనుకున్న మేరకు పర్ఫామ్ చేయలేకపోయింది. ఏపీ కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న ద్వారకా తిరుమలరావును డీజీపీగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ద్వారకా తిరుమలరావు 1989 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త పోలీస్ బాస్ వచ్చారు. నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ద్వారకా తిరుమలరావును ఏపీ డీజీపీగా నియమిస్తూ ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు. 1989 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ద్వారకా తిరుమలరావు వివిధ హోదాల్లో పనిచేశారు. విజయవాడ సిపిగా పనిచేశారు. ప్రస్తుతం ఉన్న ఐపీఎస్లలో సీనియర్ ఆయనే. పూర్తి స్థాయిలో ఆయన సమర్థుడు అని గుర్తించిన ప్రభుత్వం డీజీపీగా నియామకం చేస్తుంది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఏపీ డీజీపీని మార్చారు. రాజేంద్రనాథ్ రెడ్డి స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించారు. హరీష్ కుమార్ గుప్తాను తిరిగి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఆర్టీసీ ఎండీగా ఉన్న ద్వారకా తిరుమలరావును రాష్ట్ర నూతన డీజీపీగా అపాయింట్ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. తాడిపత్రి అల్లర్ల తర్వాత తొలిసారి జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. పాత్రికేయులతో మాట్లాడుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఓ దశలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. గడిచిన 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వంలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. జేసీ ట్రావెల్స్పై తప్పుడు కేసులు బనాయించి తనను జైలుకు పంపించారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైతే తనపై తప్పుడు కేసులు బనాయించారో ఆ అధికారులే స్వయంగా తన బస్సులను రిపేర్ చేయించాలని తెలిపారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా అనంతపురంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తమకు చాలా అన్యాయం జరిగిందన్నారు. తమను దొంగలుగా చిత్రీకరించారని అన్నారు. తనను తన కొడుకును జైలుకు పంపారన్నారు. కావాలనే తన బస్సులపై తప్పుడు కేసులు పెట్టారని తెలిపారు. BS3 వాహనాలు విక్రయించిన వారు, రిజిస్ట్రేషన్ చేసిన వారు ఇద్దరూ ఇంటికి పోయారన్నారు. తన బస్సులు సీజ్ చేసిన విషయంలో తాను ఎవరిని వదిలిపెట్టబోనని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. తనకు న్యాయం జరగాలని, లేని పక్షంలో తన కొడుకు కోడలు దీక్ష చేస్తారని తెలిపారు. న్యాయం జరగకపోతే తాను కూడా ఎస్పీ కార్యాలయం ముందు నిరాహార దీక్ష దిగుతానన్నారు. తాను తన భార్య DTC ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తామని తెలిపారు. తాను ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబును ఏమీ అనట్లేదని, చంద్రబాబుకు తాను వ్యతిరేకం కాదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత విషయం అన్నారు. ఒకవేళ తన వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనుకుంటే పార్టీకి రాజీనామా చేస్తానని తెలిపారు. తనకు అన్యాయం జరిగిందని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధించింది కాదు, నా ఫ్యామిలీ గురించి సంబంధించినది. నాకు చాలా అన్యాయం జరిగింది పోయిన గవర్నమెంట్లో. అన్ని దానికన్నా బాధాకరం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు. దొంగోలు చేసి నన్ను, నా భార్యను, నా కొడుకుని, నా కోడళ్ళని బుక్ చేసి జైలుకు పంపించినారు. ఏమని? మేము బస్సులు దొంగవి తెచ్చినామని. అయ్యా చూడండి అయ్యా, ఇది పంజాబ్ గవర్నమెంట్, ఇది మా మెడ్రాస్ గవర్నమెంట్. ఇది పంజాబ్ గవర్నమెంట్లో 7,000 బండ్లు అమ్మినారు. ఏం చేసినారు? సుప్రీంకోర్టు రూల్ జడ్జిమెంట్ ఏముంది? ఆఫ్టర్ April 1st, 2017 మ్యానుఫ్యాక్చరర్ ఆర్ ఏజెంట్ కాంట్ సెల్ ద వెహికల్ ఇన్ ఇండియా. బాగుందని చూడండి. కాంట్ సెల్ the vehicles in India if by chance they are sold. Registration can't be done by the RTO office. చూడండి ఏమైంది? రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఎందుకంటే వాహన్ అనే ఒక ఇది ఉంది, దాంట్లో కొడితే అది ఎప్పుడుది ఏమీ బండి అని వస్తుంది. 7,000 బండ్లకు గాను పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఎవరి దగ్గర ఇలాంటి బండ్లు ఉంటే, తమిళనాడులో కూడా ఇచ్చింది, అన్ని సార్లు ఇచ్చినారు. ఏమని? ఎక్కడైనా సరే ఇలాంటి బండ్లు ఎవరున్నా మీరు కొనింటే బై మిస్టేక్లో
వాహనదారులతో పాటుగా పాదచారులు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారానే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ఏవి ప్రసాద్ రావు చెప్పారు. పాదచారులు తప్పనిసరిగా ఫుట్పాత్లను వినియోగించాలని సూచించారు. ఇతర దేశాల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. సున్నపు పట్టీల సెంటర్లోని ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్షియర్స్ అసోసియేషన్ స్వర్ణోత్సవాల్లో భాగంగా రహదారి భద్రతపై అవగాహన సదస్సు బుధవారం జరిగింది. అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ఏవి ప్రసాద్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో ఏటా సుమారు 8,000 మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయన్నారు. వాహన చోదకులు పాదచారులు ఖచ్చితంగా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని, అప్పుడే ప్రమాదాల సంఖ్యను తగ్గించగలమని అన్నారు. పాదచారులు తప్పనిసరిగా ఫుట్పాత్లను వినియోగించాలని సూచించారు. ఇతర దేశాల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాతనే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని చెప్పారు. ద్విచక్ర వాహనదారులు వాహనాన్ని నడిపే సమయంలో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నామని, వాహనదారులు హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల నుంచి తప్పించుకోగలమని చెప్పారు. ఈ అసోసియేషన్కు తమ శాఖ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రసాదరావు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కమిటీ చైర్మన్ విజేకే ప్రసాద్, ఫెడరేషన్ ఆఫ్ ఫైనాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రహదారి భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఐటీఐ కళాశాల నుంచి సున్నపు పట్టేల సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, ఆటో లారీ డ్రైవర్లు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ఈ మీటింగ్ ఇక్కడ గంట సేపు జరిగిందంటే దేశంలో ఇక్కడ ఈ గంటలో 17 మంది చనిపోయి ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మనము ఈ రహదారి భద్రత గురించి అవగాహన కల్పించాలి అని చెప్పి ఇక్కడ ఆటో ఫైనాన్షియర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక 50 సంవత్సరాలు వాళ్ళు దిగ్విజయంగా వాళ్ళ అసోసియేషన్ కంప్లీట్ చేసింది అనే ఉద్దేశంతో రహదారి భద్రత గురించి అవగాహన కల్పించాలని ఇక్కడ ఒక సదస్సు నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఆటో ఫీల్డ్కి ఇక్కడ విజయవాడ సౌత్ ఇండియాలోనే ఒక ఇంపార్టెంట్ సెంటరు. ఇలాంటి చోట లారీ ఓనర్స్ అసోసియేషను, అట్లానే ఫైనాన్సర్స్ అసోసియేషను వీళ్ళందరూ కూడా ఈ రహదారి భద్రత మీద అవగాహన కల్పించే విధంగా ఇంకా చాలా ముఖ్యమైన కార్యక్రమాలు చేయాలని, అట్లా చేయడానికి ప్రభుత్వం తరఫున మా సహకారం కూడా అందిస్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచిన ఈ అసోసియేషన్ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. రహదారి భద్రతా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్షియర్స్ అసోసియేషన్ స్థాపించి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ కార్యక్రమాలు చేస్తున్నామండి. దానిలో భాగంగా ఆదివారం రోజు మెగా మెడికల్ క్యాంప్ నిర్వర్తించాం. దాదాపు 500 మంది ఆటో కార్మికులకి మనం ఉచితంగా వైద్య సేవలు అందించడమే కాకుండా మందులు అందించడం జరిగింది. ఇవాళ అదే ఆటో కార్మికులకి, తోటి విద్యార్థులకి, అలాగే స్కూల్ పిల్లలకి, అందరికీ, మన డ్రైవర్లకి, కార్మికులకి అందరికీ కూడా రహదారి భద్రతా కార్యక్రమం మీద అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మనకి ముందుగా ఉండి నడిపించిన ఈశ్వరరావు గారు, ది ఆల్ ఇండియా ఏపీ స్టేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈశ్వరరావు గారు, మన రాజా గారు ముందుండి నడిపించారు. వీరి సహకారం ఎప్పటికీ మర్చిపోలేము. అలాగే ఈ కార్యక్రమానికి పిల్లల్ని విద్యార్థుల్ని పార్టిసిపేషన్కి పంపించిన మన బోయపాటి స్కూల్ వారు కానీ, అలాగే అభ్యాస విద్యాలయం కానివ్వండి, అలాగే మోడర్న్ డిగ్రీ కాలేజ్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే మనం ఈ కార్యక్రమంలో మనం మెడికల్ క్యాంపులో చేసిన వాళ్ళకి ఉచితంగా కళ్ళజోళ్ళు కూడా పంపిణీ చేయటం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ప్రసాద్ రావు గారు, అలాగే అడిషనల్ డీసీపీ ప్రసాద్ గారు, అలాగే మన డీటీసీ పురందర్ గారు కూడా ఇక్కడ విచ్చేయటం జరుగుతుందండి. ఈ కార్యక్రమాన్ని అసోసియేషన్ సభ్యులందరూ కూడా తన వంతు కృషి చేసి దిగ్విజయంగా పూర్తి చేసినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక సెమినార్ మొదలవుతుంది. సో దయచేసి అందరూ కూడా సెమినార్ కూడా అటెండ్ అయ్యి ఈ అవగాహన సదస్సుని పూర్తిగా విని మీరు
పాటించవలసిందిగా, రహదారి భద్రత నియమాలు పాటించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేసిన ముద్రగడ పద్మనాభం అనుకున్నట్టే తన పేరు మార్చుకున్నారు. తన పేరును మార్చాలంటూ ఆయన ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఆయన పేరును ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చినట్టు పేర్కొంటూ గెజెట్ విడుదలైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సీఎం పోలవరం ప్రాజెక్టు సందర్శన, నిర్మాణ పరిస్థితులు, నిధులు, అవకతవకల గురించి మాట్లాడటం అభినందనీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పార్లమెంటు ఆమోదించిన భూసేకరణ చట్టం 2013 ప్రకారం నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూడాలని రామకృష్ణ కోరారు. పోలవరం ప్రాజెక్టు సత్వర పూర్తికి, నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీకి 33,000 కోట్ల రూపాయల నిధులు మంజూరుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సీఎం పోలవరం ప్రాజెక్టు సందర్శన, నిర్మాణ పరిస్థితులు, నిధులు, అవకతవకల గురించి మాట్లాడడం అభినందనీయమన్నారు. అమరావతి రాజధాని పోలవరం నిర్మాణాల విషయంలో కట్టుబడి ఉన్నారనే విషయం అర్థమవుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైనది నిర్వాసితుల సమస్య అని లేఖలో పేర్కొన్నారు. దాదాపు 33,000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు వెచ్చించాలని పేర్కొన్నారు. పార్లమెంట్ ఆమోదించిన భూసేకరణ చట్టం 2013 ప్రకారం నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూడాలని రామకృష్ణ కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని చేపట్టిన వెంటనే పోలవరం ప్రాజెక్టును సందర్శించడము, దానిపైన శ్రద్ధ వహించడము చాలా సంతోషము, అందరూ కూడా అభినందిస్తూ ఉన్నాము. కానీ ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ ఒకరినొకరు విమర్శించుకోవడం అని ఇవాళ అది జాతీయ ప్రాజెక్టుగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు తెచ్చి దాన్ని కంప్లీట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సహజంగా ఒక పెద్ద ప్రాజెక్ట్ నిర్మించాలనుకున్నప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతాయి, కొన్ని లోటుపాట్లు ఉంటాయి, వాటన్నిటిని కూడా చక్కదిద్దుకోవాలి. ఏదేమైనా సరే అది జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం దాన్ని పూర్తి చేయడానికి సక్రమంగా వారి నిధులు ఇవ్వడంలా, పైగా ఇవాళ పోలవరంలో మేజర్ కాంపోనెంటు నిర్వాసితులకు ఇవ్వాల్సిన అమౌంట్. అసలు నిర్వాసితులను వీరు పట్టించుకోకుండా, వారి గురించి మాట్లాడకుండా ఎంతసేపు డయాఫ్రమ్ వాల్ గురించి, లేదంటే కాఫర్ డ్యామ్ గురించి, లేదంటే గేట్లు గురించి, వీటి గురించే మాట్లాడుతూ ఉన్నారు తప్ప నిర్వాసితుల గురించి ఒక్క మాట మాట్లాడలేదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నిర్వాసితుల అంశం అక్కడ ప్రస్తావనకే రాలేదు. ఎందుకంటే ఇవాళ 33,000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు చెల్లించాల్సిన అవసరం ఉంది. చట్టబద్ధంగా ఇవాళ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం వారందరికీ న్యాయం జరిగిన తర్వాత మాత్రమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏమంటే సైమల్టేనియస్గా ఒకవైపు ప్రాజెక్ట్ నిర్మాణం కంప్లీట్ చేయండి, అదేవిధంగా నిర్వాసితుల అమౌంట్ ఇవ్వండి, వాళ్ళకి ఇళ్ల నిర్మాణం చేపట్టండి, వారికి ఉపాధి చూపండి. కాబట్టి రెండు కూడా సక్రమంగా దాన్ని చేయాలి. దానిపైన కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్వాసితులకు ఇవ్వాల్సిన అమౌంట్ దాటవేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దాన్ని కూడా గుర్తిరిగి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి నిర్వాసితులకు ఇవ్వాల్సిన అమౌంట్, పోలవరం సత్వర నిర్మాణ పూర్తి, రెండింటి కోసం కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ రకంగా అన్ని పార్టీల సహకారంతో ముందుకు సాగాలని చెప్పి కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక రెండో పర్యటనలో అమరావతిని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి. ఈ పర్యటనలో పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని తెలుసుకుంటున్న చంద్రబాబు. తన శాఖల అధికారులతో సుదీర్ఘంగా 10 గంటల పాటు సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గ్రామాల్లో మౌలిక వసతులు, మంచినీటి కొరత రాకుండా చూడటంపై అధికారులకు దిశానిర్దేశం. మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన కొత్త మంత్రులు. మంత్రిగా బాధ్యతలు అప్పగించిన చంద్రబాబుకు ధన్యవాదాలు. ఏపీ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియామకం. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న తిరుమలరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.